హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము డీమార్ట్‌కి వెళ్తున్నామండి. ఈరోజు వీడియోనే అనమాట ఇది. సాటర్డే చక్కగా మెస్సీ బన్ పెట్టుకొని అయితే స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే కర్టెన్స్ తీసి చూస్తే ఎండ ఎంతలాగుందంటే అంతలాగుంది. సమ్మర్ వచ్చేసింది బాబోయ్ అనిపించేలాగా ఉంది. బట్ చిన్న షాపింగ్ ఉంది. సో ఇది ఆన్‌లైన్‌లో చేయలేము. ఆఫ్‌లైనే చేయాలి. సో అందుకే చూద్దాం కదా అని చెప్పి స్టార్ట్ అయ్యామనమాట. ఇది నిజాంపేట సప్తపతి గార్డెన్స్ పక్కన ఉంటది కదా డీమార్ట్. అక్కడికైతే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే మాకు కర్టెన్స్ కావాలి. మెయిన్ అయితే కర్టెన్స్ తీసుకుందాం అని వచ్చాము. అందుకే కింద ఎక్కడైనా ఆగితే మళ్ళీ ఏదో ఒకటి కొనేస్తామని ముందైతే కర్టెన్స్ దగ్గరికి వచ్చి కర్టెన్స్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడైతే కొంచెం స్టీల్ సామాన్ కావాలి. సాంబార్ పెట్టడానికి ఒక గిన్నె కావాలని ఎప్పటినుంచో చూస్తున్నాము. మా బ్రెయిన్‌లో ఒకటి ఉంది అదే కావాలి అని. బట్ అది ఎక్కడ దొరకట్లేదు. సరే డీమార్ట్‌లో ఈ మధ్య స్టీల్ బానే ఉంటుంది కదా అని చెప్పి చూద్దాం అని చెప్పి వచ్చాము. బట్ మాకు కావాల్సిన సైజ్ కన్నా కొంచెం గిన్నె తక్కువుంది. ఇంకా నార్మల్‌గా ఒక చిన్న పాన్ నచ్చితే అదైతే తీసుకున్నాము. ఇంటికొచ్చిన తర్వాత చూపిస్తాను ఏమేమి తీసుకున్నామో. ఇవి చాలా బాగున్నాయన్నమాట పిజన్ వాళ్ళవి. బట్ మా హస్బెండ్‌కి ఎందుకో నచ్చలేదు. వేరేదైతే తీసుకున్నాం. ఇందులో సాంబార్ పెట్టడానికి బావుంటదేమోనని చెప్పి తీశాను. కానీ ఇది ఐరన్ కడాయిలాగా ఉందన్నమాట. అంటే మనకి ఇండక్షన్ మీద కూడా ఉందిలే కానీ బట్ ఆహ్, వర్కౌట్ అవ్వదేమో అనిపించింది. అంటే నేను అనుకున్నట్లేదు. బట్ చూడడానికి చాలా బావుందన్నమాట. ఆ సైజులో కడాయి ఆల్రెడీ నా దగ్గరుంది. ఇంకా సరే కదా అని ఇంకా అక్కడే పెట్టేశాను. ఇంకా బిల్డింగ్‌కైతే వచ్చేసాము. ఏవో కొన్ని తీసుకుందామని వచ్చి ఎన్నో కొనేస్తాం. అందుకే నాకు ఆఫ్‌లైన్ షాపింగ్ ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఆన్‌లైన్ అయితే పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు అనిపిస్తది. అంటే ఏం కావాలో అయ్యే కొనుక్కుంటాం అన్నట్టు. ఈ ఆఫ్‌లైన్ ఏంటంటే ఒకటి చూడడానికి వస్తాం, ఒకటి కొనేసుకుంటాం అన్నట్టు అయిపోతది. సరే ఇంకా తీసుకున్నాం, బిల్లింగ్ ఏపిచ్చేసుకున్నాం, కర్టెన్స్ అన్నీ కొనుక్కున్నాం. ఈసారి ఏవో బ్యాగ్స్ మార్చినట్టున్నారు. ఇలాంటి బ్యాగ్స్ ఇచ్చారనమాట. అవైతే తీసుకున్నాం. శ్రీకర్ అయితే ఇంట్లోనే ఉన్నాడు. తినడానికి ఏమన్నా తీసుకురమ్మన్నాడు. అక్కడ పిజ్జా, పాప్‌కార్న్ అమ్ముతారు కదా! బట్ నుంచున్నాం గానీ ఖాళీ లేదు. లోపల కన్నా బయటే క్రౌడెడ్‌గా అనిపిచ్చింది. సరే దారిలో ఇంకేమైనా కొందామనయితే బయటకొచ్చేసాము. ఇంకా దారిలో కూడా అంటే ఆగేలాగా లేదనమాట బండి కదా! ఇంకా ఆహ్, బాస్మతి రైస్ ఒకటి తీసుకున్నాము. అవి హెవీ అయిపోయాయనమాట. మళ్ళీ ఆగి మళ్ళీ ఏం ఎక్కుతాంలే అని చెప్పి ఏదైనా ఆర్డర్ పెడదాంలే దగ్గరికెళ్ళిన తర్వాత అనయితే అనుకున్నాము. ఇంకా డీమార్ట్ బయటకొచ్చేసి బైక్ ఇక్కడ పార్క్ చేశామనమాట. స్టార్ట్ అయిపోయాము. వెదర్ బావుంది. సాటర్‌డే అయితే రోడ్స్ ఇంత ఖాళీగా ఉన్నాయి. డీమార్ట్ కూడా అంత ఖాళీగా ఉంది ఏంటా అని అనుకున్నా నేను. నార్మల్‌గా ఈ టైం అప్పుడు హైదరాబాద్‌లో ఈ రూట్‌లో పర్టిక్యులర్‌గా నిజాంపేట సైడ్ తిరగాలంటే చాలా సేపు ట్రాఫిక్‌లోనే ఉండిపోతాం. అందుకే మేము బైకేసుకొచ్చాం అనమాట. కారేసుకొస్తే ట్రాఫిక్‌లోనే ఉండిపోతామని. బట్ ఏంటంటే ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటారు కదా! అలాగా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడైతే మేము ఏం కొనుక్కున్నామో చూసేద్దాం. ఇప్పుడు డీమార్ట్‌లో ఏమేం కొనుక్కున్నామో చూపిస్తాను. మేమైతే 2 కవర్స్ తెచ్చాం. ఇది చాలా బరువుగా ఉంది. ఇది నామినల్‌గా ఉంది. కవర్స్ మార్చినట్టున్నారు. మేము ఈ కవర్స్ చూడడం ఫస్ట్ టైం. సో ఏమేం కొన్నానో చూపిస్తాను. ముందుగా అయితే ఈ పాన్ ఒకటి తీసుకున్నాను ఫ్రై చేయడానికి. అంటే లేకపోతే మార్నింగ్ శ్రీకర్‌కి ఏదైనా కర్రీ వండడానికి తన వరకు లేకపోతే ఫిష్ అట్లా ఫ్రై చేయడానికి బాగుంటుందని చెప్పేసి దీని మీద ఉన్న కాస్టే 375 రూపీస్ పడింది ఇది. ఇది ఒక రౌండ్ మ్యాట్ తీసుకున్నాను. ఇది చాలా తక్కువకు ఉందన్నమాట ప్రైస్. 99 రూపీస్కే ఉంది. అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. అసలు యాక్చువల్గా మేము వెళ్ళింది అయితే కర్టెన్స్ తీసుకోవడానికి. చాలా కర్టెన్స్ తీసుకున్నాము. చూపిస్తాను. యూజువల్గా మేము చాలా తక్కువ వెళ్తాము హైదరాబాద్లో డీమార్ట్కి. సో తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది జస్ట్ నార్మల్గా నాకు కావాలి ఈరోజు. ఇన్స్టామార్ట్లో ఎలాగో పెట్టుకోవాలి కదా అని తెచ్చేసుకున్నాను వెళ్ళాను కదా అని. ఈ బిర్యానీ రైస్ నాకు ఎందుకో డీమార్ట్లో బాగా నచ్చుతాయి. ఎప్పుడైనా ఏలూరు వెళ్ళినా కూడా ఏలూరు నుంచి మేము డీమార్ట్కి తప్పకుండా వెళ్తాం. ఏలూరు వెళ్తే అప్పుడు కూడా మేము తెచ్చుకుంటాం అక్కడి నుంచి. ఈరోజు స్టోర్ చాలా ఖాళీగా ఉందన్నమాట నిజానికి. అందుకని ఓ 4 కేజెస్ బిర్యానీ రైస్ కూడా తెచ్చుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా కర్టెన్సే. సో ఫస్ట్ కర్టెన్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అనమాట. దీని మీద చక్కగా లీవ్స్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది ఇది. దీని ప్రైస్ వచ్చేసి 549 పడింది. ఇది ఫస్ట్ కర్టెన్. తర్వాత శ్రీకర్కి స్నాక్స్ ఇచ్చేటప్పుడు లంచ్ ఇచ్చేటప్పుడు నాప్కిన్స్ కావాలి. నాప్కిన్స్ అన్ని పడేసి వస్తున్నాడు. సరే అని చెప్పి ఒకటి తీసుకున్నా. ఇదేమో 59 ఉంది, ఇదేమో 79 ఉంది. ఆల్రెడీ వాడాము, క్వాలిటీ బాగానే ఉంది. బట్ ఇది జస్ట్ కనిపించింది కదా అని తీసుకున్నాను. ఈ 2 శ్రీకర్ కోసం. సో ఈ రోజు అక్కడ ఉన్నట్లో మాకు బాగా కొత్తగా అసలు ఇప్పుడు దాకా మేము ఎక్కడ చూడండి ఏదన్నా ఉన్నాయంటే ఈ కర్టెన్స్.
వీళ్ళు ఎవరైనా చూసారేమో నాకు తెలీదు, నాకైతే చాలా కొత్తగా అనిపించాయి. ఇవేంటంటే యూజువల్ గా నేను నెట్ కర్టెన్స్ చూసాను, ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ చూసాను, నా దగ్గర ఉన్నాయి కూడా. బట్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే కర్టెన్ ఫస్ట్ ఇట్లాగా ట్రాన్స్పరెంట్ కర్టెన్ లాగా ఉంటది. ఇది నెట్ కాదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ కర్టెన్ లాగా ఉంటది. దానికి ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా క్లాత్ కూడా వచ్చిందనమాట. అంటే మన డ్రెస్సెస్ కి నార్మల్ గా పైన ట్రాన్స్పరెంట్ క్లాత్ వస్తే లోపల లైనింగ్ ఎట్లా వస్తుంది అట్లాగా. సో మనకి ఎట్లా ఉందంటే చూడడానికి ఇట్లా వస్తుంది అనమాట కర్టెన్. కనిపించట్లేదు, ఇలా ఇలా వస్తుంది కర్టెన్. దీనికి 2 లేయర్స్ ఉన్నాయన్నమాట. దాని పేరు కూడా లేయర్ కర్టెన్ అనే ఉంది. ఇది వచ్చేసి మనకి 9 feet కర్టెన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దానికి కాంబినేషన్ కి వేయాలి అని చెప్పి బ్లూ తీసుకున్నాము. ఇది వచ్చేసి 7 feet కర్టెన్ అనమాట. సో ఇలా వస్తుంది. ఇది నార్మల్ గా సెల్ఫ్ డిజైన్, బ్లూ కి బ్లూయే ఉంటది అనమాట, ఇంకేం లేదు ఇందులో. సో ఇది వచ్చేసి మనకి 399 పడింది. సో ఇది కూడా 2 తీసుకున్నాము. 2 తీసుకున్నాం అనమాట. ఇవి ఈ కర్టెన్ చూపించలేదు కదా, ఇది కూడా పెట్టి చూపిస్తాను. ఈ కర్టెన్ ఇలా ఉంటది అనమాట. మనకి ఇప్పుడు లైనింగ్ కర్టెన్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి 699 పడింది. ఇది జస్ట్ నార్మల్ బేసిక్ కర్టెన్ 199 పడింది. ఇది ఒకటి తీసుకున్నాం. సో దీని నిండా ఇలా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇది కొంచెం లైట్ వెయిట్ లో కావాలని లైట్ వెయిట్ తీసుకున్నాం అనమాట. ఇది ఒక కర్టెన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది విండో కర్టెన్ అనమాట. జస్ట్ ప్లెయిన్ వచ్చి దానిలో సెల్ఫ్ డిజైన్ వస్తుంది. 5 feet కర్టెన్ ఉంటుంది కదా అది. ఇది కూడా 199 అనమాట. మనకి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి విండోవి. ఇది కూడా 2 తీసుకున్నాము. చిన్న షాపింగే యాక్చువల్ గా, చాలా చిన్న షాపింగ్. బట్ మేము వెళ్ళింది కర్టెన్స్ కి అనమాట. ఇంకా ఎక్స్ట్రా పాను అవన్నీ కూడా తెచ్చుకున్నాం. సో ఇది కూడా విండో కర్టెన్ అనమాట. ఇప్పుడు చూపించాను కదా దానికి ఈ కర్టెన్. సో మా షాపింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. స్పీకర్ ఇంకా ఏమైనా తినడానికి తీసుకురమ్మన్నాడు కదా, మేమేమి తీసుకురాలేకపోయాం కదా. నేను ఈ వీడియో షూట్ చేసుకునే లోపు మా హస్బెండ్ అయితే వావ్ మోమో నుంచి మా ఇద్దరికి బర్గర్స్ ఇంకా తన కోసం మోమోస్ అయితే తెప్పించారు. ఇంకా అవైతే తింటున్నాను అనమాట. ఇక్కడ శ్రీకర్కి ఇచ్చేసి నాది కూడా నేను తీసుకున్నాను. యూజువల్గా నేను బర్గర్స్ చాలా తక్కువ తింటాను, బయట అసలు తిన్ను. ఎప్పుడైనా ఇలా పార్సిల్ తీసుకొచ్చి ఇంట్లో అయితేనే, ఎందుకో బయట తినడం అసలు నచ్చదు నాకు. ఇంకా మా హస్బెండ్ తింటానేమో అని తెప్పించారంట. టేస్ట్ బాగానే ఉంది, తిన్నాము. ఈ రోజు ఇలా సింపుల్ గా గడిచిపోయిందండి. సాటర్డే డిమార్ట్కి వెళ్తే టైం అంతా అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. మధ్యాహ్నం మేము వెళ్ళేసరికి 3 అట్లా అయింది. ఇంక ఇంటికి వచ్చేసరికి 6:30 అట్లా అయింది. అంటే చాలాసేపే ఉన్నాంలే కానీ, బట్ ఎక్కువైతే ఖర్చు చేయలేదు. గుడ్ పార్ట్ అది. యూజువల్గా ఏదో కొందామని ఏదో వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఈసారి అలా చేయకోకుండా మాక్సిమం జాగ్రత్తగా షాపింగ్ చేసుకొచ్చాము. ఇది హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట నాకు. శ్రీకర్ కూడా బైక్ అనేసరికి రాను, ఇంట్లోనే ఉంటాను అని చెప్పాడు. తను కూడా వస్తే ఇంకొంతసేపు అటు ఇటు తిరిగి ఏకంగా వచ్చేవాళ్ళం ఇంటికి. సో తను ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా తొందరగా వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడైతే నేను టీ కూడా పెట్టేస్తున్నాను. తలనొప్పి వచ్చేసింది నిజానికి. టీ కూడా తాగితే ఇంకా కొంచెం సేపు రిలాక్స్డ్గా కూర్చుంటే నైట్ డిన్నర్కి ఆ టైం దాకా ఖాళీయే కదా అన్నట్టుగా. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేయొచ్చు. అలాగే మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే మీ నేటి మహిళ అనే ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి. అక్కడైతే మీరు నాతో హ్యాపీగా మాట్లాడేసేయచ్చు.
ఇంకా ఈ కొత్త కర్టెన్స్ ఇక్కడి కోసం అనమాట. నేను మిర్రర్ దగ్గర వీడియోస్ చేస్తూ ఉంటాను కదా! అక్కడ బ్యాక్ సైడ్ నీట్‌గా ఉండట్లేదు అనిపిచ్చింది. అలాగే కిచెన్ కొంచెం కవర్డ్‌గా ఉండాలనిపిచ్చిందనమాట. సో, అందుకని చెప్పి ఇక్కడైతే కర్టెన్స్ వేయించాము. నిజానికి లాస్ట్ సమ్మర్‌లో ఏపిచ్చామనమాట ఈ రాడ్స్. అప్పటి నుంచి పూజ గది దగ్గర వేసాం గానీ ఇక్కడ వేయలేదు. ఇప్పుడు పూజ గది దగ్గరికి కూడా వేరేయి తెచ్చామనమాట. అవి వేసిన తర్వాత నేను వేరే షార్ట్‌లో గానీ, వీడియోలో గానీ చూపిస్తాను. అవి కూడా చాలా బా వచ్చాయి. సో, ఇంకా ఇక్కడైతే నా టీ కూడా నేను తాగేస్తున్నాను. ఇది ఈరోజు వీడియో. చిన్న వీడియో, క్యూట్ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డీమార్ట్ షాపింగ్ ఎలా ఉంది? కర్టెన్స్ వేసిన తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఇంకెందుకు లేటు ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.